హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. ఈ రోజైతే నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక 3 రకాల ప్రసాదాలను అయితే చేసి చూపిస్తున్నాను. ఇవైతే ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా పెడుతున్నటువంటి ప్రసాదాలు. మరి ఈ ప్రసాదాలను అయితే నేను చెప్పినటువంటి కొలతలతో కనుక చేస్తే మటుకి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మరి ఆ 3 రకాల ప్రసాదాలు వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దద్దోజనం, అదే పెరుగన్నం, నెక్స్ట్ వచ్చేసి గారెలు, అల్లం గారెలు, నెక్స్ట్ వచ్చేసి పాయసం. మరి ఈ ప్రసాదాలను అయితే కొంచెం మంది ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు, మరి కొంచెం మంది అయితే బయట ఉన్నటువంటి గుళ్ళో అది చక్కగా నివేదన అర్పించి పంచి పెడుతూ ఉంటారు. మరి ఈ ప్రసాదాలను అయితే అందరూ ఇష్టపడే విధంగా, నెక్స్ట్ నోట్లో వేసుకుంటే అమృతంలా ఉందిరా అనిపించే విధంగా చేయాలంటే ముందుగా నేను చెప్పినటువంటి కొలతలతోటి అండ్ టిప్స్ తోటి ఫాలో అయ్యి చేయండి. చక్కగా అయితే వస్తుంది, ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేకుండా వస్తుంది అన్నమాట. ఇంతకుముందు మీరు ట్రై చేసే ఉంటారు, కానీ ఇప్పుడైతే నేను చెప్పినట్టు విధంగా చేయండి, ఖచ్చితంగా అయితే వస్తాయి. మరి ఈ ప్రసాదాలు చేసేటువంటి వీడియోని ముందుగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మరి ఆ ప్రసాదాలు ఏంటో చూసేసి వాటిని ఎలా చక్కగా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. ముందుగా అనుకున్నాం కదండి మనం 3 రకాల ప్రసాదాలని. ఫస్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం, రెండో ప్రసాదం వచ్చేసి అల్లం గారెలు, మూడో ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం. ఫస్ట్ మనము ఈ దద్దోజనం కోసం అయితే ముందుగా రైస్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. నేను ఇక్కడ కుక్కర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి దద్దోజనం ప్రిపేర్ చేసేటప్పుడు అన్నం ఉంటుంది కదా, రైస్లో అనేది పొలుకు అనేది ఉండకూడదండి. అందుకని చెప్పి చక్కగా ఒక 3 విజిల్స్ రానిచ్చామనుకో ఎంతటి పొలుకైనా సరే మనకి ఉడిగిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పి రైస్ ఈ విధంగా కుక్ చేసుకుంటున్నా. ఇక్కడ అయితే ఫస్ట్ ముందుగా బియ్యాన్ని ఒక అరగంట సుమారు నానబెట్టుకోవాలి. దానికన్నా ముందు వాష్ చేసేసి మనము ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే నానబెట్టిన తర్వాత వాష్ చేస్తారు, అలాగైతే వాష్ చేయకూడదండి. ఫస్ట్ వాష్ చేసిన తర్వాత మాత్రమే మనము బియ్యాన్ని ఒక అరగంట సుమారు నానబెట్టుకోవాలి. ఇక్కడ గ్లాస్ ఉంది కదా, నేను ఈ గ్లాస్కి ఇక్కడ వరకు తీసుకున్నానండి రైసు. అంటే 1 గ్లాస్కి మనం 2 వంతులు వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో కాకుండా ఓన్లీ మనము స్టీల్ గిన్నెలో కానీ ఏదైనా వెజల్లో కుక్ చేసుకోవాలంటే మటుకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. కానీ ప్రెషర్ కుక్కర్కి మనకు కరెక్ట్గా 1కి 2 వంతులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీనికైతే 2 వంతులు వాటర్ వేసి మరి కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకి రైస్లో పొలుకు అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పి 1కి 2 వంతులు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను సోనా మైసూరి రైస్ వాడుతున్నాను కదా, సో అందుకని చెప్పి ఈ వాటర్ వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా హార్డ్గా ఉంటే మటుకి రైసు మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ కంట్రోల్ రైస్ యూజ్ చేస్తే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరొక విషయం ఏంటంటే నేను ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేస్తాం కదా, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఉప్పు అనేది ఇప్పుడైతే యాడ్ చేయకూడదు. ఇప్పుడైతే 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం విజిల్ పెట్టుకున్నాం కదా, విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ హై ఫ్లేమ్లో రానిచ్చి 2 విజిల్స్ లో ఫ్లేమ్లో రానివ్వచ్చు. లేదంటే 3 విజిల్స్ వరుసగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రానిచ్చినా కూడా మనకి రైస్ అనేది చక్కగా అయితే కుక్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మనకి రైస్ అనేది మంచిగా అయితే కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే తాలింపు రెడీ చేసుకుందాం. దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. నేను వేరుశనగ నూనె యూజ్ చేస్తాను అనమాట, సో ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదు, 1 స్పూను లేదంటే 1.5 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. దద్దోజనం తాలింపు ముందే వేసేసుకుంటున్నావు ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే నేను ముందే ఎందుకు రెడీ చేసుకుంటున్నానంటే మనం పెరుగు యూజ్ చేస్తున్నాం కదండి, పెరుగు అనేది విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం తాలింపు అనేది కొంచెం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. అలా కాకుండా వేడి తాలింపు అయితే యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు నేను తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నా. ఇదిగోండి ఒక
టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు మాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి తొక్కు మినపప్పు. నేను తొక్కు మినపప్పు యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు సాయి మినపప్పు అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ తొక్కు మినపప్పు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదండి, ఈ స్టేజ్లోనే 1 స్పూన్ వరకు ఆవాలు, ఇక్కడైతే పెద్ద ఆవాలు యూజ్ చేస్తున్నా. ఇంతకుముందు మన ఛానల్లో అయితే చాలా రకాల స్పెషల్ రెసిపీస్ అయితే ట్రై చేశానండి, ఒకసారి అయితే చూడండి. 1 స్పూన్ వరకు జీలకర్ర, నెక్స్ట్ కట్ చేసినటువంటి అల్లం ముక్కలు. ఇదిగోండి పోపు రంగు మారుతుంది కదా, ఈ స్టేజ్లోనే మనము కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం బాగా దిగిపోద్దండి. సో అందుకని చెప్పి దొద్దోజన ఎప్పుడు కూడా కమ్మగా ఉండాలి. సో అందుకని చెప్పి ఇలా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది మాడిపోకుండా ఉండాలంటే మీకు కొంచెం కలర్ మారుతుంది కదా, ఆ స్టేజ్లో మాట స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీకు ఎండుమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంటుంది కదా, ఆ హీట్కే మనకి ఈ రెండు కూడా వేగిపోతాయి. దద్దోజనం అనేది ఓన్లీ టెంపుల్లోనే పెడతారు అనుకుంటారండి, కానీ ఇంట్లో కూడా మనం చక్కగా అయితే చేసుకోవచ్చు. ప్రతి గుళ్ళో మాట ఫేమస్ అయిన గుళ్ళో ఖచ్చితంగా పెడతారు ఈ దద్దోజనం. ప్రోబయోటిక్స్ అనేవి బాడీస్కి అందుతాయి అన్నమాట. చాలా మంది చక్కెర పొంగలి, పులిహారి ఇలాంటివి చేసుకుని చక్కగా అయితే పంచి పెడతారండి, కానీ దద్దోజనమా వద్దు అని చాలా మంది అనేస్తారు. కానీ ఈ దద్దోజనం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ ఈ దద్దోజనం చేయడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ దద్దోజనం మనకి అమ్మవారికి ప్రసాదంగా నివేదించేటప్పుడు మాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కర్డ్ రైస్ మనం పెట్టాలి, అంతేగాని ముందు రోజు ప్రిపేర్ చేసింది పెట్టకూడదండి. ఇదిగోండి రైస్ అయితే మనకి కుక్ అయిపోయింది అన్నమాట. 3 విజిల్స్ వచ్చేసినాయి కదా, విజిల్ మనకి కొద్దిగా కూల్ అయిన తర్వాత తీసుకుంటే వచ్చేస్తుంది. అండ్ తాలింపు కూడా రెడీ అయిపోయింది. చూడండి రైస్ ఎలా కుక్ అయిందో చూపిస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా రైస్ అనేది ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకోవాలి. మొత్తం రైస్ కదండి, కొంచెం రైసే. ఇదిగోండి మ్యాషర్ ఉంటుంది కదా, పప్పు మెదుపుకుంటాము, ఆ మ్యాషర్ ఉంటే మ్యాషర్, లేదంటే మీకు గుంటగట్టి ఉంటే గుంటగట్టి, లేదంటే చక్కగా ఒక గ్లాస్ అయినా సరే తీసుకుని మెదిపేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు మెదుపుకుంటున్నా. మెదుపుకోవడం అంటే ఏంటంటే మనకి ఇలాగా పలుకు లేకుండా అన్నమాట ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవడం అన్నమాట. ఈ కప్పుతోటి 1 కప్పు వరకు కాచి చల్లార్చినటువంటి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కొంచెం వేడిగా ఉంది కదా, సో ఇప్పుడైతే పాలని యాడ్ చేసేసుకుంటున్నా. యాడ్ చేసేసుకుని మరొకసారి మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే క్రీమీగా అవుతుంది అన్నమాట. ఈ దద్దోజనం ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కువ పాలు పోసేసుకున్నాం అనుకో తినేటప్పుడు మనకి జావలాగా కింద పడిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలాగా 1 కప్పు పాలు మాత్రమే పోసుకోవాలి. పెరుగు వచ్చేసి మనకి 2 కప్పుల వరకు పెరుగునైతే పోసుకోవాలి. పాలు అండ్ రైస్ కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతటిని కూడా మనం ఆల్రెడీ ముందు పక్కన తీసి పెట్టుకున్నాను కదా రైస్, ఈ రైస్లో మాట యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మాట కొద్దిగా హాట్గా ఉంది కదా రైస్, కట్ చేసినటువంటి సన్నగా తరుక్కోవాలండి ఈ కొత్తిమీర. మరీ పెద్దగా అయితే వద్దు, ఒక చిన్న కప్పుడు వరకు యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసేసుకుని ఒకసారి పైకి కిందకి కదుపుకుంటూ, అంటే ముందుగా యాడ్ చేసినటువంటి రైసు తర్వాత పాలలో మిక్స్ చేసినటువంటి రైస్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా రైసు పొగలు వస్తుంది కదా, సో ఇలా పొగలు వస్తున్నప్పుడు మటుకి పెరుగు యాడ్ చేయకూడదు. మరి కాస్త
కూల్ అయితే అవ్వాలి. కొత్తిమీర ఈ వేడి మీద యాడ్ చేశాను కదండి, మంచి అరోమా స్మెల్ అయితే వస్తుందన్నమాట, కొత్తిమీర స్మెల్. ఇదిగోండి కన్సిస్టెన్సీ మీకు ఈ విధంగా ఉండాలన్నమాట. ఫస్ట్ మనం పెరుగు యాడ్ చేయకుండా ముందు ఇదిగోండి చూసారా, మిల్క్ అనేవి కరెక్ట్గా సరిపోయినాయండి. మరీ ఎక్కువ పోసుకున్నాం అనుకో, పెరుగు పోసుకున్నప్పుడు ఏమవుతుందంటే లూజ్ అయిపోద్ది. అలాగని మరీ తక్కువగా పోసుకోకూడదు. ఒకవేళ తక్కువగా పోసుకుంటే ఏమవుతుందంటే తొందరగా పులుపు అనేది వచ్చేస్తుంది అన్నమాట, పెరుగు అనేది ఎక్కువైపోయి. పెరుగు అయితే నేను చక్కగా ఆవు పాలు కానీ లేదంటే గేదె పాలు ఏది ఉంటే అవి మాట చక్కగా కాసుకుని ఆ పాలని ఈ విధంగా తోడబెట్టుకుంటాను. ఈ పెరుగునే యూజ్ చేస్తానండి నేను ఇంట్లో అయితే. మరి ఈ గడ్డ పెరుగుని ఎలా ప్రిపేర్ చేయాలనేది మరొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇదిగోండి పైన మీగడ ఉంది కదా, పాలు తోడబెట్టిన తర్వాత మీగడ, ఈ మీగడ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. దీన్ని అయితే ఈ విధంగా సెపరేట్ చేసుకుంటా, ఎప్పుడు కూడాను ఇలాగా సెపరేట్ చేసేసుకుంటాను. మీరు మీగడతో పాటు యాడ్ చేయకండి, అంత టేస్టీగా ఉండదు. మీగడ తీసి యాడ్ చేసుకోవాలి. మరి చక్కనైన గడ్డ పెరుగు ప్రిపేర్ చేసి దాని మీద వచ్చినటువంటి మేగడ్ని సెపరేట్ చేసి దాన్ని చిలికి చక్కటి వెన్నని తీసి కమ్మనైన నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే వీడియో అయితే నేను ఆల్రెడీ మన వల్లి రామ్ వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఆ వీడియోని అయితే చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ కప్పుతోటి నేను పాలు పోసాను కదా, సేమ్ అదే కప్పుతోటి మనం పెరుగు యాడ్ చేయాలి. చూడండి గడ్డ పెరుగులా వచ్చింది. అక్కడ మీకు ఇలా ఉండాలండి గడ్డ పెరుగు అంటేని. చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ పెరుగు. చూడండి ఈ గడ్డ పెరుగు ఎంతలా వచ్చిందో, రాయిలాగా. ఇది టచ్ చేస్తే గోరువెచ్చగా మాత్రమే ఉండాలి, అంతే తప్ప హీట్ అయితే ఉండకూడదండి. ఇది చాలా వరకు కూల్ అయిపోయింది అన్నమాట. ఈ స్టేజ్లో మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా అయితే మనకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి పెరుగు మట మొత్తం రైస్లో బాగా మిక్స్ అయిపోయే వరకు మటుకి కలుపుతూ ఉండాలి. ఇదిగోండి నేనైతే 2 కప్పుల వరకు పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. చాలా బాగుందండి పెరుగు. మనకి పెరుగుతో పుల్లగా ఉందా లేదా అనేది మనకి పెరుగు వేస్తున్నప్పుడే తెలిసిపోద్దండి. స్మెల్ కనుక మనకి తేడా వచ్చిందంటే అది పులిసిపోయినట్టుమాట. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ పెరుగు. మన ఛానల్ని అయితే ఒక 4 ఇయర్స్ నుంచి చాలామంది చెయ్యి అని అడిగారండి వీడియోస్ పెట్టని. కానీ కొంచెం ఖాళీ లేక నేను స్టార్ట్ చేయలేదన్నమాట. కానీ లాస్ట్ ఇయర్ మాత్రమే నేను వల్లి రామ్ వ్లాగ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మరి ఆ ఛానల్లో అయితే కేవలం కుకింగ్ మాత్రమే కాకుండా అన్నమాట, క్లీనింగ్, గార్డెనింగ్, నెక్స్ట్ వచ్చేసి పేరెంటింగ్, సారీస్ అండి. మన ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి సారీస్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దానికన్నా ముఖ్యమైనది ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటండి, షాపింగ్ కదా. మరి సారీస్ షాపింగ్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను. ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. కానీ ఈ ఛానల్లో అయితే ప్రత్యేకంగా కుకింగ్ మాత్రమే ఉంటుందండి. స్పెషల్ కుకింగ్ వీడియోస్, మెయిన్గా మట్టి పాత్రలో చేసేటువంటి కుకింగ్ వీడియోస్ కూడా అతి తొందరలోనే నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి మనకి ఈ మిక్సింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే సాల్ట్ని యాడ్ చేయాలన్నమాట. రుచికి సరిపడిగా యాడ్ చేసుకోవాలి కదా. మీరు ఈ పెరుగు రైస్ అనేది ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకూడదు. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇక్కడ 200 గ్రామ్స్ రైస్ యూజ్ చేశాను కదా, సో అందుకని చెప్పి ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ముందుగా రెడీ చేసినటువంటి పోపును కూడా ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని కూడా రైస్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదాలలో ఒకటి మాట. ఇదిగోండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దద్దోజనం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీనికోసం అయితే ఎంతో ఇష్టపడే భక్తులు కూడా ఉంటారండి. నాకైతే ఈ దద్దోజనం అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట. చాలామంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత దద్దోజనం ప్రసాదం తిని వచ్చేసిన తర్వాత ఒక కప్పు రైస్ తిన్నాకన్నమాట ఇంకో కప్పు ఇస్తారా అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తినండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుని అయితే తింటారు. నెక్స్ట్ రెండవ ప్రసాదం వచ్చేసి అల్లం గారెలు. మరి ఆ వీడియో కూడా, ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం రండి.